కంప్లీట్ గా అందరు ఏడుస్తా ఉన్నారు, భయంకరంగా కన్నీరు విడిచి ఏడుస్తా ఉన్నారు. నోవా ఓడ తలుపు తీయవా, నోవా నోవా అని చెప్పేసి ఏడుస్తా ఉంటే నోవాకు అక్కడ వినపడట్లేదు. ఎందుకు? దేవుడే ఆ తలుపును మూసివేసినాడు. ఇక ఎన్నటికీ ఆ తలుపు తీయడానికి అవకాశం లేదు. కాబట్టి అందరు ఏడుస్తా ఉన్నారు, అందరు ఏడుస్తా ఉన్నారు. చూడండి, మన జీవితంలో దేవుడు ఎన్నోసార్లు అవకాశం ఇస్తాడు, ఎన్నోసార్లు అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వాడుకోవడమే మనకున్నటువంటి ప్రధానమైన లక్ష్యం. ఏం చేయాలంట? దేవుడి యొక్క కోరికకు ఒక హద్దు ఉంటుంది, దేవుడి యొక్క ప్రేమకు కూడా ఒక హద్దు ఉంటుంది. అవకాశం ఇస్తాడు, అవకాశం ఇచ్చినప్పుడు వాడుకోకపోతే దానికి కారణము మనమే అవుతాం. కాబట్టి దేవుడి యొక్క ప్రేమ ఎన్నో సంవత్సరాలు నోవహు తెలిపినాడు. నోవహు తెలిపి ఇంటికి తిరుగుతూ వచ్చున్నాడు. నోవహు పిచ్చి వేసింది అనుకున్నాను. నోవహు వెంటలో అనుకున్నాను. వాళ్ళ పిల్లలు కూడా అనుకున్నారు నోవహు గురించి. కేవలం నోవహు గురించి, నోవహు యొక్క మంచితనాన్ని బట్టి, నోవహు యొక్క మంచి గుణాన్ని బట్టి తన కుటుంబం కూడా రక్షించబడింది. ఇప్పుడు ఓడిన ఒకరు రక్షించబడ్డావా? ఓడిన దేవుని వాళ్ళను అసహించుకున్నటువంటి వాళ్ళు, దేవుని యొక్క సువార్తకు వ్యతిరేకంగా జీవించేటువంటి వాళ్ళు, దేవుని యొక్క మందిరాన్ని నిర్మించకుండా జీవించేటువంటి వాళ్ళు, దేవుని గురించి పట్టించుకోకుండా నాకెందుకు నేను చూద్దాం, ఇప్పుడు అవసరమా అనుకుంటాం కదా. అప్పుడు మనం అనుకోకుండా మనకు తెలియటువంటి సమయంలోనే అలా వర్షం వచ్చి అలా జరిగితే ఏం చేస్తామండి? అందుకే యేసుక్రీస్తు అన్నాడు, మనుష్య కుమారుని యొక్క రాకడ నోవహులో ఎలాగైతే జరిగిందో అలాగే జరుగుతుంది. జనులు తినచ్చు, త్రాగచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లిచ్చు, నామానికి ఉందరు అని చెప్పినాడు. అంటే తినడం తప్ప, లేకపోతే పెళ్లి చేసుకోవడం తప్ప, లేకపోతే తాగడం తప్ప అలా. కానీ జనులు నిజమైనటువంటి దేవుడిని విడిచిపెట్టి, ఆయన విడిచిపెట్టి వాళ్ళకి ఇష్టారాజ్యంగా వాళ్ళు చూస్తూ వచ్చినారు. నీతి మంత్రులు నోవహు యొక్క హెచ్చరికలు పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చినారు. ప్రజలు సంఘంలో కూడా ఎలా ఉంటారంటే, ఇంతకుముందు కూడా చెప్పాను, దేవుని యొక్క మందిరానికి వస్తారు, రక్షణ పొందిన వాళ్ళగా ఉంటారు కానీ రక్షణ ఉండదు. కొంతమంది ధనవంతం అంటే సేవ్ అంటారు. అంటే రక్షించబడలేదు వాళ్ళు నిజానికి, కానీ రక్షించబడ్డట్టుగా సమాజానికి చూపెట్టుకుంటారు. కొంతమంది అన్సేవ్ అంటే వాళ్ళు రక్షించబడని వాళ్ళని కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళు చర్చికి రాదు, దేవుడిని అంటే వాళ్ళు పట్టించుకుంటారు, మందిరం అంటే పట్టించుకుంటారు, వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే సేవ్ అంటే రక్షించబడ్డ వాళ్ళే కానీ రక్షించబడి వారిగా జీవిస్తారు. వాళ్ళ రక్షణ ఉంది, మార్పు నడుస్తుంది, దేవుడు అంటే తెలుసు, వాక్యం తెలుసు, మందిరం తెలుసు, అన్ని తెలుసు, కానీ వారు రక్షించబడ్డ వారే కానీ రక్షించబడిన వారిగా జీవిస్తూ ఉంటారు. మార్పు లేని వారిలాగా జీవిస్తూ ఉంటారు. ఆ తర్వాత కొంతమంది సేవ్ అంటే రక్షించబడ్డ వారిలాగానే జీవిస్తారు. అంటే మారు మనసు పొందుకున్నటువంటి వాడు మారు మనసు పొందిన వాడిలాగానే జీవిస్తాడు, దేవుడి బిడ్డలాగానే జీవిస్తాడు. నాలుగు రకాల క్రైస్తవులు ఉంటారు సంఘాల్లో. అందరూ విశ్వాసం కాదు, అందరూ దేవుడి బిడ్డలు కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, అక్కడ చెడులు తినచ్చు, త్రాగచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లికిచ్చు. ఈ ఆరోగ్యం చూద్దామా? ఈ ఆదికాండం 6:5 నరుని చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ
కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నోచుకోలేదు. దేవుడికి మనిషిని చేసినందుకు అబ్బా ఎందుకు తయారు చేసిందా అనుకున్నాడు. ఆయనకు అంత బాధ మానవుడు కలిగించాడు. నరుడి యొక్క హృదయం యొక్క ఆలోచన ఎల్లప్పుడూ చెడ్డది అంటా ఉన్నాడు. నరుడు పాపిగా తయారు చేయబడలేదు కానీ వాడు పాపిగా మారిపోయాడు. దేవుడితో సహవాసం కలిగినటువంటి ఆదాము పాపము చేసి దేవుడితో సహవాసం కోల్పోయినాడు, దేవుడికి దూరమైపోయినాడు. అందుకే దేవుడు అంట నరుడు చేసినందుకు యెహోవా సంతాపమునందెను. సంతాపం అంటే ఆయన బాధపడ్డాడు, ఆయన ఏడ్చినాడు. మరి అంటే తప్పు చేస్తాడా? దేవుడు తప్పు చేస్తాడా? దేవుడు తప్పు చేయడు. కానీ ఆయన చేసింది కరెక్టే. కానీ మనుష్యులు తమ యొక్క ఇష్టానుసారంగా జీవిస్తూ తమకు ఏది నచ్చితే అది చేసుకుంటూ, లేకపోతే ఏది నచ్చితే అది తింటూ, ఏది ఇష్టానికి వాళ్ళు జీవించడం వల్ల దేవుడి యొక్క హృదయము నొచ్చుకున్నదని బైబిల్లో రాయబడి ఉంది. అందుకే దేవుడు అన్నాడు, నోవా ఈ తరాలను చంపేస్తా, వీళ్ళందరినీ తుడిచి వేస్తా, నోవా నువ్వు ఓడ తయారు చేసుకో అన్నాడు. ఆ ఓడలో ఉన్నవారు రక్షించబడ్డారు, ఓడలో ఉన్నవారు రక్షించబడ్డారు. కానీ చాలా మంది ఆ ఓడ దగ్గరికి వచ్చినారు, ఏడుస్తా ఉన్నారు, నోవా తలుపుతి ఎక్కడ ఒక దగ్గర ఒక ప్లేస్ దొరికితే లోపలికి వెళ్తామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఒకవేళ మనకు సాధ్యమైతే ఎప్పుడన్నా ఆ నోవా తెలంగాణ గురించి సినిమా చూద్దాం. ఎందుకంటే ఆ సినిమా చూసినప్పుడు ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఇంత భయంకరంగా ప్రచండమైన వర్షం వచ్చినప్పుడు పెద్దలు చిన్నలు, చిన్న చిన్న పిల్లలు పెద్దలు మొదలుకొని అందరూ కూడా ఆ నీళ్ళలో చనిపోయినారు. అలా ఆ సముద్రంలో ప్రచండమైన వర్షం పడ్డ తర్వాత 40 రోజులు అలా వర్షం పడ్డ తర్వాత ఆ వర్షం మీద ఆ నీళ్ళ మీద శవాలు కుప్పలుగా పడిపోయినాయి. నీళ్ళ మీద తేలినాయి శవాలు. అంత భయంకరంగా లోకమంతా వర్షం పడి లోకమంతా నాశనమైంది. అక్కడి కాదు ఇక్కడంతా కూడా జరిగింది, మన ప్రాంతంలో కూడా జరిగింది. అది ప్రపంచంలో ఒక హిస్టారికల్ గా మనం చూపిస్తా ఉన్నాను. 40 రోజులు 40 రాత్రులు పగలు భయంకరంగా వర్షం పడి ఆ రోజు ఆ జనమంతా చనిపోయింది. వారికి అవకాశం ఉన్న వాళ్ళు పాడుకుంటే నోవలు చెప్పిన వాళ్ళు వినలేదు, వినకుండా నోవను పూజించినారు. అలా వినిపించేవాడు అన్నారు. అలా ఎప్పుడు దేవుడికి ఒకటే అని అన్నారు. ఆయన కూడా ఎంత ఓపిక నోవకు 100 సంవత్సరాలు తయారు చేశాను. ఆ ఓడను తయారు చేసి ఎంత ఓపిక కదా. ఒక వారం ఒక రోజు మనము ఏదైనా పని చేస్తే ఇబ్బంది పడతా ఉంటాం, ఒక వారం పని చేస్తే ఇబ్బంది పడతా ఉంటాం. 100 సంవత్సరాలు పని చేయడం ఆశమాషంగా దానికి ఎంత ముడిసలు కావాలి, కట్టెలు కావాలి, లేకపోతే దానికి కావాల్సిన అంటూ అన్ని కూడా సమకూర్చుకోవాలి. అన్ని కూడా సమకూర్చుకోవాలంటే ఎంత కష్టం కావాలి. అంత కష్టపడి 100 ఏళ్ళు కష్టపడి తన పని ముగించుకున్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ 11:7. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవా అతి వరకు చూడని సంగతులను చూచి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను.
11, 7. ఇప్పుడు విశ్వాసమును బట్టి నోహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గల వాడై తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నిరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కడుపు మీదికి వారసుడాయన. విశ్వాసమును బట్టి కలిగినటువంటి నీతి ఆయనకు వచ్చింది. ఎవరికి? ఇప్పుడు నువ్వు ఏం చేసినాడు అది మనం చేయాలి. నువ్వు ఏం చేసినాడు అది కూడా మనము చేయాలి. చూడండి, దేవుని చేత హెచ్చరించబడి ఏం చేసినట్ట? దేవుని చేత హెచ్చరిక పొందుకున్నాడు. నువ్వు ఈ పని చేయి అని చెప్పేసి హెచ్చరికను పొందుకున్నాడు. విశ్వాసం గలవాడు ఏం చేసినట్ట? ఆయన భయభక్తులు గలవాడై ఉన్నాడు. ఎవరి యందు? దేవుని యందు. ఇంకేం చేసినట్ట? తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. మనం ఏం చేయాలి? మన ఇంటి వారి కోసం మనం కూడా ఓడను తయారు చేయాలి కదా. మనకు ఓడ ఉండాలి. మన రక్షణ శృంగము, మన రక్షణ దుర్గము మన దేవుడే. ఆయనే మనకు ఓడగా ఉన్నాడు. యేసుక్రీస్తుని మనము ఓడ ఏదైతే ఉందో ఓడకి సాదృశ్యంగా మనకు కనిపిస్తా ఉన్నాడు. ఆ రోజు నోవా అన్నాడు, మీరు మార్పులు పొందండి, ఇవన్నీ మారండి, మీరు దేవుడి విశ్వాసం ఉంచండి అని చెప్పినప్పుడు వాళ్ళు అసహించుకోవడం వల్ల ఆ ఓడగడికి పోవడానికి అర్హతను వాళ్ళు పొందుపడిపోయినారు. ఈ రోజు కూడా నేనేంటి అంటే మనము మన ఇంటిని లేకపోతే ఒక ఓడను తయారు చేసుకోవాలి. ఎందుకు? మన కుటుంబాన్ని మనము రక్షించుకోవాలి. మాత్రమే కాదు, ఒక్కడు మార్పుకోవడం వల్ల, ఒక్కడు దేవుని సేవ చేయడం వల్ల యొక్క కుటుంబం అనేది రక్షించబడ్డది. మనం ఏం చేయాలి? మనము మన ఓడిని మనం కట్టుకోవాలి. మన ఓడిని మనం తయారు చేసుకోవాలి. మన ఓడిని మనం తయారు చేసుకొని మన ఇంటి వారందరినీ కూడా అందులో కూర్చోబెట్టాలి. ఎవరిని? మన ఇంటి వారందరినీ కూడా ఆ ఓడిలో కూర్చోబెట్టుకోవాలి. అప్పుడే మన ఇంటికి రక్షణ. జక్కయ్యకు ఏమన్నాడు? నేను ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదన్నమాట. కేవలము జక్కయ్య నిర్ణయం తీసుకున్నాడు, ఈ లోకము అంతా వ్యర్థము, ఆయనే దిక్కు, ఆయనే రక్షకుడు అని చెప్పేసి మారు మనసు పొందుకున్నాడు జక్కయ్య ఒక్కడు మారు మనసు పొందుకోవడం వల్ల కుటుంబానికి అంతటి కూడా రక్షణ వచ్చింది. ఎవరండి? జక్కయ్య తన ఇంటి కోసం ఒక ఓడను తయారు చేసుకొని ఆ ఓడలోకి తన పిల్లల్ని, తన భార్యని, తన ఇంటి వారందరినీ కూడా అందులోకి తీసుకొని వెళ్ళినాడు. మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం కూడా ఆ ఓడలోనికి మనందరం కూడా పోవాలి. మన ఇంటిని కూడా అందులోకి కూర్చోబెట్టుకోవాలి. ఇంకా సమయం ఉంది, ఇంకా టైం ఉందిలే చూద్దాం అనుకుంటే సమయము నీది కాదు, నాది కాదు. సమయము కాలం నుండి కూడా తండ్రిని స్వాధీనపరుచుకొని ఉన్నారు. మన ఆద్యంలో లేదు. మనం అనుకుంటాం ఇంకా చిన్న ఉండాలి పిల్లలు, ఇంకా అప్పుడే ఏమవుతుంది, వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేయాలి, మనం కూడా టైం పాస్ చేయాలి, ఎంజాయ్ చేయాలనుకుంటాము. కానీ సమయం నీది కాదు, నాది కాదు. ఏ క్షణము ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అంతే కదమ్మా. ఎప్పుడు ఎదిరిపోవు ఏ నరునికి తెలియదు, ఎన్ని మనము ఎంత దూరము అంటే ఎప్పుడు ఎగిరిపోతుందో నీటి మీద ఉడక అలా వచ్చి అలా ఎగిరిపోతుంది. అలా జీవితాలు మనకి. కాబట్టి మనం ఏం చేసుకోవాలప్పుడు మన ఇంటిని మనం కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. మన పొరుగు వారికి కూడా చెప్పాలి, దేవుడు కనుక్కోవాలండి, ఆయన వారి రక్షణ కలుగుతుంది, ఆయన వైపు మనకి ఇద్దరికి అర్థం లేదని మనం చెప్పగలగాలి. మన పిల్లలకి మనం చెప్తున్నాము, మన పిల్లల్ని రక్షణలోకి నడిపించడానికి మనం ఎంత ప్రయాసపడుతున్నాం. మన పిల్లల్ని, మన ఇంటి వారిని ఆ రక్షణ నడిపించడానికి ఎంత మనం ఖర్చు చేసుకుంటున్నాం.
మనము ఆ ప్రయాస ఆ వెల చెల్లించకపోతే మనం అనుకున్నటువంటి సమయాలు వస్తాయి. నోవా దేవుడు హెచ్చరించినాడు, నోవా ఓడము నువ్వు బతకాలి, నీ ఫ్యామిలీ బతకాలి, నువ్వు బతకాలి, నీతో పాటు అనేక జంతువులు జీవనం కూడా బతకాలి. కాబట్టి ఓడను కట్టుకోమన్నాడు. దేవుడు చెప్పిన దానికి విధేయత పెట్టి ఏం చేసినాడంట, తన పని తీస్తున్నాడు నోవా. అందుకే ఈరోజు ప్రపంచంలోనే గొప్ప దేవుని యొక్క సేవకుడిగా ఆయన కొనియాడుతా ఉన్నాము. ఆయన ఇంకా నిలవకుండా ఉన్నాము, దేవునితో ఉన్నాము. మనము మన ఇంటి కొరకు మంచి ఊరను తయారు చేసుకొని మన కుటుంబాలలో ఉంచబెట్టుకోవాలి. ఎవరు అసహించుకున్నా, ఎవరు దూషించినా, మన గురించి ఎవరు చెడుగా మాట్లాడుకున్నా, మనం విశ్వాసంతో ఉన్నప్పుడు అవన్నీ కూడా మనం కనిపించాం. దేవుడికి విధేయత చూపిస్తాం, దేవుడికి విధేయత చూపిస్తాం. కాబట్టి మనమంతా కూడా ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు జనులు ఏం చేస్తా ఉన్నారు, తింటా ఉన్నారు, తాగుతా ఉన్నారు, పెళ్లి చేసుకుంటారు, పెళ్లిస్తా ఉన్నారు. ఇవన్నీ తప్పుదా? తప్పుడు కాదా? తినడం తప్ప బతకడానికి, తాగడం తప్ప బతకడానికి, పెళ్లి చేసుకోవడం తప్ప. కానీ తినడం తప్పేది కాదు. దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుని యొక్క ఉద్దేశాలు ప్రణాళికలు పక్కన పెట్టి మన ఇష్టానుసంగా మనము మన కడుపు నింపుకుంటేది మంచిది కాదు. దేవుని యొక్క పిల్లలకు మనం చూస్తా ఉన్నాం, విలోకంలో అనేకమైన వస్తూ ఉంటాయి, ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటాం, చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. అయినా కూడా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా తింటా ఉన్నారు, తాగుతా ఉన్నారు. కానీ సాధారణంగా తినడం మంచిదే, కానీ దేవుని వాక్యానికి బయట, దేవుని యొక్క వాక్యానికి దూరంగా ఉంటూ వాళ్ళు తినడం చేస్తే వాక్యానుసారము కాదు. మనము ఏమైనా తినకూడదు ఉంటే వాటికి దూరంగా ఉండాలి, ఏమైనా తాగకూడదు ఉంటే వాటికి దూరంగా ఉండాలి. దేనికంటే ఇప్పుడు మనం విశ్వాసులుగా ఉన్నప్పుడు విశ్వాసులైన పిల్లలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విశ్వాసులు అవిశ్వాసులు పెళ్లి చేసుకుంటే చాలా కష్టం జరుగుతుంది. అవిశ్వాసులు విశ్వాసం పెళ్లి చేసుకుంటే కూడా కష్టం. కాబట్టి విశ్వాసమైన వారు విశ్వాసంలో పెళ్లి చేసుకోవాలి. లేకపోతే దేవుని యొక్క బలతో చేసేటప్పుడు నీకు దేవుని యొక్క బలలో ప్రతి మొదటి కారణాలను చెల్లి వేసి నీవు అన్యుల యొక్క విగ్రహాలైనటువంటి వాటిని కూడా తీసుకోవడం ఎంత సర్వోది న్యాయమేనా? దేవుని యొక్క బలలోది తీసుకునే నీవు దైవం యొక్క బలం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాటికి మీరు దూరంగా ఉండాలి. అదే అంటున్నారు. ఆ జనులు నిజమైన దేవుని విడిచిపెట్టి దేవుని నమ్మకట్టుగానే ఉంటారు, కానీ అన్ని కష్టాలు అది మనం చేయకూడదు. ఏది తినాలో అదే తినాలి, ఏది అసహ్యమైందో వాటిని విడిచిపెట్టాలి, ఏది దేవుడు తినొద్దని చెప్పినాడో వాటిని తినకూడదు. ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ తాగేటువంటి వాటి ఆరోగ్యం మంచిదే. కానీ తాగకూడనటువంటి విషయాలు అన్ని తీసుకొచ్చి అంతా ఎంజాయ్ చేస్తా ఉంటారు, తింటున్నారు, తాగుతారు, ఎంజాయ్ చేస్తా ఉన్నారు. కానీ నిజమైనటువంటి దేవుడిని మర్చిపోతా ఉన్నారు. నిన్న రాత్రి ఈ రాయకోటలో ఒక బర్త్డే పార్టీ ఉంది. మా ఫ్రెండ్ అన్నాడు, నాతో వస్తావా అని అడిగినాడు. అంటే ఏముంది, బర్త్డే ఉంది కానీ అక్కడ పోయిన తర్వాత వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, మరి పోతే మనం కూడా కూర్చోవాల్సి వస్తుంది. అంటే నేను కూర్చోండి, తాగాలని నేను కూర్చుంటా అని చెప్తున్నాడు. నువ్వు తాగినా ఆడ కూర్చోలేదు, అవసరమైతే తాగకండి, తిందా. అంతేగాని వాళ్ళు ఏమనుకుంటారు, బంధువులు
చాలా క్లోజ్ ఫ్రెండ్స్, లేకపోతే మా అన్న వాళ్ళు, మా వదిలే వాళ్ళు, మా చెల్లి వాళ్ళు బాధపడతారని చెప్పేసి మనం కూర్చుంటే మన దేవుడు బాధపడతాడు. మన బంధువుల గురించి మనం ఆలోచిస్తే, మన బంధువుల గురించి మనం ఆలోచిస్తే మన దేవుడు చూసి దుఃఖపడతాడు. మనలో ఉండేటువంటి ఆత్మ దుఃఖపడతా ఉంటాడు. ఎందుకంటే మనం పోవాల్సినటువంటి ప్లేస్ పోకుండా ఉండడం వచ్చింది. ఏదైతే ప్లేస్కి పోవాలో ఆ ప్లేస్కి పోవాలి. ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ కూర్చోకూడదు అక్కడ కూర్చోకూడదు, ఆ తాను ఒకటి తాగకూడదు, ఆ తిరుగుతుంటే తినకూడదు. వాళ్ళ మనం అవసరం ఎక్స్పెక్టేషన్ చేయాలి. కానీ జనులు తినచ్చు, తాగచ్చు, పెళ్ళాడుతూ పెళ్లిచ్చు, వాళ్ళు ఇష్టార్థంగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకోని గడియలో వర్షం స్టార్ట్ అయింది. వాళ్ళు అనుకున్నారు, అబ్బా ఇది మామూలు వర్షమే కదా, ఎప్పటికి వస్తాయి కదా వర్షం అనుకున్నారు. కానీ ప్రచండమైన వర్షం కురిసి అందరూ చనిపోయారు. అలాంటి దౌర్భాగ్యం మన ఎవరికి కూడా ఆలోచిస్తున్నాం. ప్రభు, మాకు నీవు అవకాశం ఇచ్చినావు. ప్రభు, నీవు మాకు అవకాశం ఇచ్చినావు, దాన్ని వాడుకుంటావు కదా. జడ్జిమెంట్ లేకపోతే తీర్పు అనేది సడన్ గా వస్తుంది, మనకి చెప్పి రాదు. ఏసుకున్నాడు, నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఆయన ఏ సమయంలో వస్తాడో, ఏ గడియలో వస్తాడో తండ్రికి మాత్రమే తెలుసు. కాబట్టి మన విద్యాలకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ లాస్ట్ ఏమంటాడు, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో అంటాడు, యేసు త్వరగా మాట్లాడాడు. ఎందుకు? యోహాను సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడని చెప్పి చూస్తా ఉన్నాడు. యోహాను ఆ పద్మాసంలో పరవాసి అక్కడ బందీగా ఉన్నాడు, జైల్లో ఉన్నప్పుడు యోహాను ఆయన కోసం పిలుస్తా ఉన్నాడు, యేసు త్వరగా వచ్చే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి యోహాను అంటా ఉన్నాడు. జడ్జిమెంట్, తీర్పు రాబోతా ఉంది. తీర్పు అనేది సడన్ గా చెప్పిరా, యేసుక్రీస్తు యొక్క రాకడ అది చెప్పిరా. ఈ అధ్యాయం ఈ మత్తయి సువార్త 24లో ఆ పైన చూస్తే ఏముందంటే, మీరు అడవిలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ మీరు చూడకండి, ఆయన తూర్పున మెరుగుపుట్టి ఒక పడవన్న ఎలాగైతే మెరుస్తుందో అలాగా ఆయన వచ్చినప్పుడు అంతటా కనిపిస్తుంది. ఆయన ఒక ఊరికి దగ్గర వచ్చి అక్కడనే ఉండి పట్టి పడతారు. ఆయన వచ్చినప్పుడు అందరికీ ఆయన కనిపిస్తాడు. ప్రతి వారి యొక్క నేత్రములు ఆయన చూస్తాయి. కాబట్టి ఏం చేయాలి, మనము ఆ భయంకరమైన దినం రాకముందే మనం ఏం చేయాలంట, వాక్యానికి సువార్తకు విధేయత చూపెట్టాలి. విధేయత మనం చూపెట్టాలి. చివరిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మాట ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు. నో అదర్ వే. ఇక వేరే మార్గం ఏది లేదు, వేరే దిక్కు లేదుగా. ఎవరంట? యేసుక్రీస్తు మార్గమే. ఆయన మాత్రమే రక్షణ. ఆయన మాత్రమే మనం రక్షణ పొందడానికి, మనం దాచుకోవడానికి కావలసినటువంటి ఓడ. ఆయన అంటా ఉన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమై ఉన్నాను. నా ద్వారా తప్పగా పరలోకానికి ఎవ్వడు కూడా నేనే అంటా ఉన్నాను. కాబట్టి ఏం చేయాలి, మనము యేసుక్రీస్తును అంగీకరించడానికి మనం ఇష్టపడాలి. ఒకవేళ యేసుక్రీస్తు మన జీవితంలో, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క బొమ్మలు మన ఇంట్లో ఉంటాయి, యేసుక్రీస్తు యొక్క ఫోటోలు బైబుల్ ఉంటాయి, మన దగ్గర వాక్యం ఉన్నది, బయట ఎన్ని ఉన్న ప్రయోజనం లేదు. ఇప్పుడు ఓడలో యేసయ్య ఉన్నాడు, ఓడ బయట అందరూ కంపెనీ ఉన్నారు, ఓడ బయట అందరూ ఉన్నారు, ఓడ పైకి నీళ్ళు పైకి వెళ్ళిపోయింది, అందరూ ముగిపోయినారు. ఇప్పుడు ఓడ బయట యేసుక్రీస్తు ఉంటే ప్రయోజనం ఉందా? ఎందుకంటే ఆ ఓడలో ఉంటే రక్షణ. మనకు బయట, లేకపోతే యేసుక్రీస్తు బయట మనం ఉంటే మన ప్రయోజనం లేదు. మనము ఆ ఓడ
యేసుక్రీస్తులోకి మనం వెళ్ళాలి. అందుకని అంటా ఉన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము తప్ప ఎవరి ద్వారా తోడపడేందుకు రావుంటా ఉన్నాడు. ఒకే ఒక మార్గం, ఒకే ఒక గమ్యం. మనం క్రీస్తుకు బయట ఉంటే రక్షణ పొందుకోలేదు. మనం క్రీస్తుకు లోపలికి వెళ్ళాలి, లేకపోతే ఆ ఓడలోనికి మనం వెళ్తే కానీ రక్షణ పొందుకోలేము. ఇంకొక మాట నేను చెప్తాను. యేసుక్రీస్తు ఆ ఓడకు సాదృశ్యంగా ఉన్నాడు, ఓడకి సాదృశ్యంగా ఉన్నాడు. మనకు దేవుని యొక్క ఉద్దేశాలు, ప్రణాళికలు మనుష్య పట్ల ఎలా ఉన్నాయంటే, ఒక పడిపోయినటువంటి మానవుని మరణ రప్పించుకోవాలి. మానవుడు పాపం చేత చనిపోయినాడు అంటే ఆత్మీయంగా మరణించున్నాడు మన మానవుడు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఆయన తనే ఒక మంచి ప్లాన్ చేస్తున్నాడు. ఏమని? నేను నా కుమారుని ఈ లోకం పంపిస్తాను. ఆయన వెళ్ళి ఈ లోకంలో ఉన్న అందరి కోసం చనిపోతాడు. చనిపోయినప్పుడు ఎవడైతే ఆ దగ్గరికి వస్తాడో వాళ్ళందరికీ కూడా మళ్ళీ నాతో పాటు సమాధానపరుచుకుంటా అనుకున్నాడు దేవుడు. అందుకే క్రీస్తును ఆయన లోకంలో పంపించినాడు. క్రీస్తు పంపించి ఏం చేసినాడు? మనకి రక్షణ అనుగ్రహించినాడు. ఆ రక్షణ ఎవరైతే యేసుక్రీస్తే, ఆ యేసుక్రీస్తులోనికి నీవు నేను ఎంటర్ కాకపోతే, ఆ ఓటులోనికి నీవు ఎంటర్ కాకపోతే మనకు వేరే దిక్కు లేదు, వేరే గమ్యం లేదు. కాబట్టి ఏం చేయాలి? మనము ఆయన్నే మనము వెతకాలి, ఆయనలో మనం ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. చివరిగా 9వ అధ్యాయం ఆదికాండంలో ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆదికాండం 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 9వ అధ్యాయం 3వ వచనం, 9:13 వచనం. ఆదికాండం 9వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయం 13వ వచనం. మేఘములో నా ధనస్సును ఉంచుకుని అది నాకును భూమికి మధ్య నిబంధనగాను గుర్తుగాను ఉండును. చూడండి, ఇప్పుడు దేవుడి యొక్క ప్రామిస్ అక్కడ మేఘంలో అప్పుడప్పుడు మనం చూస్తే ఇలా పెద్దగా గుర్తొస్తుంది. ఆకాశంలో రెయిన్ వాటర్, ఇంద్రధనుస్సు అంటారు. రకరకాల కలర్స్ ఉంటాయి అక్కడ కదా, వర్షకాలం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అది దేనికి సాదృశ్యమైన అంటే, ఇంతకు ముందు 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం పడి లోకమంతటి మునిగిపోయింది కదా. ఇక ఎన్నటికి అలా జరగదు. నీళ్ళ ద్వారా ఈ లోకం ఎప్పుడు కూడా నాశనం కావాలని చెప్పడానికి దేవుడు ఆకాశంలో దానించినాడు. దేన్ని? ఇంద్రధనుస్సులో. వర్షకాలము అలా పెద్దగా ఆ ప్రాంతం చుట్టూ కనిపిస్తూ ఉంటుంది. మన ఊరంతా అది పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు భయపడకండి, మీకు తిని ద్వారా నష్టం జరగదు, మీకు నీటి ద్వారా నాశనం జరగదు అని చెప్పడానికి దేవుడు దాని సాదృశ్యంగా మనకు మేఘంలో ఉంచినాడు. ఇకపోతే ఈ యొక్క దేవుని యొక్క పని జరిగించుకోవడానికి ఆయన చాలా రకాల విధానం పాటిస్తూ ఉంటాడు. ఆకాశంలో ఆ జరిగించి మనకు ఉంటాయంటే ఇక ఎన్నటికీ నాశనము జరగదు. దేవుడు నాశనమైనటువంటి వాడు కాదు, ఆయన నాశనమైన దాన్ని మళ్ళీ కట్టేటువంటి వాడు. లేకపోతే దేవుడు అలా నాశనం కావడానికైనా ప్రేరేపించాడు. పడిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి లేపేటువంటి వాడు. రెస్టోరేషన్ అంటాం, పునర్నిర్మాణం అంటాం. పడిపోయినటువంటి వాటిని పొడులు కానీ మనుషులు కానీ కట్టేటువంటి వాడు. అందుకే ఇక ఎన్నడికి నాశనం జరగదు, ఇక ఎన్నడికి నీకు ప్రమాదం ఇలాంటివి రావు అని చెప్పడానికి
దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు ఆ ఇంద్రధనుస్సును. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, ఇక ఎక్కడికి మీ ఇంటి వరకు నాశనం కలగదు, కానీ మీరు రక్షణ పొందండి, మారు మనసు పొందండి. మీరు అనుకోని గడియల్లో, మీరు అనుకోని సమయంలో ప్రభు వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు. రక్షణ మారు మనసు అనుభవం లేదు మనకు పోయి జీవిస్తుంటే. ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి దేవుడికి తెలుసు, వాక్యం తెలుసు, బైబిల్ తెలుసు, అన్నీ తెలుసు, కానీ వారు నిర్లక్ష్యంగా జీవించినారు. నిర్లక్ష్యంగా జీవించి దేవుడి యొక్క ఉగ్రతకు వాళ్ళు చనిపోయినారు.